నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంకా కొన్ని కమెంట్స్ డెఫినెట్‌గా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఒక్కొక్క సందర్భంలో విపరీతంగా పెట్టేటటువంటి కమెంట్స్ బాధ పెడతాయి. అయితే మీరు ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉన్నారు. చాలా చాలా వెతికి, చదివి నిగూఢంగా ఉన్నటువంటివి అనుకోవచ్చు, తెలియని అనుకోవచ్చు. అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఖర్చు కాకుండా, డబ్బులు ఖర్చు కాకుండా అంటే తరుణోపాయం అంటారు కదా! తరుణోపాయంగా మీరు రెమెడీస్ అందిస్తూ ఉన్నారు. అయితే ఆ రెమెడీస్ చేసిన వెంటనే మాకు పని అయిపోవాలి అనే థాట్ ప్రాసెస్‌తో చేయటము. ఒకవేళ పని అవ్వకపోతే వెంటనే విషాన్ని చిమ్మటం అనేది, కక్కటం అనేది జరుగుతుంది కమెంట్స్ రూపంలో. మీరు చెప్పేవన్నీ వేస్ట్, అస్సలు జరగట్లేదు. ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్‌తో కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మన దృష్టికి కూడా వచ్చాయి. అటు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే మీరు చెప్పిన ఈ రెమెడీతో మాకు పనైంది. కొంతమందికి 520741 పనిచేస్తే, కొంతమందికి ఇంకొక పూజ పనిచేస్తుంది. ఇంకొంతమందికి స్విచ్ వర్డ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాలు అందరూ ఒకేలాగా, మనందరం ఒకేలా లేం కదా! రకరకాలుగా ఉన్నాం కదా! రకరకాల పోలికలతో, రకరకాల డీఎన్ఏలతో, రకరకాల బ్లడ్ గ్రూప్స్‌తో ఉన్నాము. అట్లాగే కొంతమందికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. రకరకాల వేళ్ళ ముద్రలతో. ఇదైతే వెరీ యూనిక్. సో ఇట్లాంటి కమెంట్స్ మీరు చూసినప్పుడు దీన్ని డెఫినెట్‌గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అడ్రెస్ చేయాలేమో అని అనిపించింది. హౌ డు యూ టేక్ సచ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ దానికి ఏంటి ఆన్సర్? అసలైతే మాత్రం మన దగ్గరికి చాలా మంది పనులవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరికైనా కాలేదు అంటే అసలు ఎందుకు కాలేదు అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. సాధారణంగా మీ ఏ పనులు అవ్వలేదు, ఏ పనులు అవ్వలేదు అంటే ఒక్కొక్కసారి బ్లాకేజెస్ ఉంటాయి. చాలా కొన్ని సందర్భాల్లో కొంచెం పనైనట్టుగా ఉండి మళ్ళీ మొదటికొస్తూ ఉంటుంది. సాధారణంగా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. నేను చెప్పింది చేయకపోవడమో, లేకపోతే కొంచెం ఓపిక కావాలి, ఈ టైంలో మీకు కోపం ఉండకూడదు అన్నప్పుడు ఆపుకోలేకపోయామండి, కోపం వచ్చిందని చెప్పడమో, ఏదైనా జరుగుతుంది అలా. అది నేను తప్పని నేను అనను. ఆ పరిస్థితిలో వాళ్ళున్నారు, వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటో. మళ్ళీ వాళ్ళని గైడ్ చేయడం అట్లా నేను చేస్తాను. అస్సలు పనవ్వలేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమైనా బ్లాకేజెస్ ఉండుండాలి. ఆస్ట్రలాజికల్‌గా అప్పుడు చూస్తాను. అంటే న్యూమరాలజీలో పాజిటివ్ వైబ్రేషన్‌ని గూడా యాక్సెప్ట్ చేయడం లేదు. మనం ఏమన్నా ఏంజెల్ నంబర్స్‌కి దండం పెట్టుకుంటున్నాం. యూనివర్స్ అసలు హెల్పే చేయడం లేదు, పట్టించుకోవట్లేదు అనంటే సంథింగ్ రాంగ్ ఇస్ దేర్. ఏదో మనం అనాలోచితంగా ఏదో తప్పు చేశామో అది మనల్ని వెంటాడుతోంది అనేది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. తప్పకుండా. ఆహ్, అంటే అది చెప్పినప్పుడు మీరేం చేయాలంటే అనాలోచితంగా తప్పు చేస్తే దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమార్పణ ఉంటుంది. అది ఎలా అడగాలి, ఏం చేయాలనేది మీరు చూసుకోండి. ఏం మిస్టేక్ చేశారు? ఒకళ్ళది ఉందనుకోండి, మ్యారేజ్ విషయంలో ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే, మీరేమైనా ఇంతకు ముందు ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో వెళ్లారా? అంటే డివోర్స్ ఇప్పించడానికని మీరేమైనా మాట్లాడడానికి వెళ్లారా? ఇవన్నీ నేను అడుగుతూ ఉంటాను. అంటే ఎవరికైనా? ఎవరికైనా. అంటే అవునండి, అప్పుడు మేము వెళ్ళాల్సొచ్చింది, మేమే మాట్లాడాల్సొచ్చింది, మధ్యవర్తిగా మేమే వ్యవహరించాల్సొచ్చిందని చెప్తూ ఉంటారు. సేమ్ ప్రాబ్లము వీళ్ళకి గూడా రావడం అనేది నేను చాలా సందర్భాల్లో చూసాను. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు పెడుతూ ఉంటారు కొంతమంది. ఆ! అలాంటిది ఎంత మహాపాతకాల్లో అవునవును. ఒకటవుతుంది కదా! అవును. అనవసరంగా ఈ వాళ్ళిద్దరి మాటకు ఇంకో మాట చెప్తాను. ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే హస్బెండ్‌కి తెలియకుండా గూడా అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు చెప్తారు మేమున్నప్పుడే చేస్తామనంటే నాకు చాలా భయము. నేను ఆ నంబర్ రాసుకుంటా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నంబర్‌కి నేను కాల్ చేయొద్దు, వాళ్ళే చేస్తారు అని చెప్పి. ఎందుకంటే పాపం వీళ్ళేదో తెలుసుకుందామనో, బాధలోంచి బయటపడదామనో చేసిన పని వాళ్ళిద్దరి మధ్యలో గొడవకి దారి తీయకూడదు అనేది నేను అది గుర్తుపెట్టుకుంటా. కరెక్ట్ అక్క. ఇప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవంగా నేను చెప్పగలుగుతా. కొన్ని అపాయింట్మెంట్స్ ఎట్లా ఉంటాయో తెలుసా పద్మిని? ఇప్పుడు కాదు నేను తర్వాత చేస్తాను అనేది బాగా మైండ్‌లో ఉంటుంది. ఎప్పుడు చేద్దామన్నా కూడా గుర్తుండవు కొన్ని. చేద్దాం అనుకుని కూడా గుర్తుండవు. 1 మంత్ అయ్యేసరికి ఇంకా విపరీతమైన బాధొచ్చేస్తుంటుంది. మాకు చేయలేదనో మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను రిప్లై ఇస్తా, ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తానని చెప్తుంటా. ఈ మధ్య జరిగిందది.
మళ్ళీ మీరు చేయలేదండి అని అంటే మొన్నైతే వాళ్ళది చేసి పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా అంతే. డేట్స్ ఆఫ్ బర్త్ అన్ని అడుగుతాను ముందే. వాళ్ళకి ఏం కావాలో చెప్పారు ఇక ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం మర్చిపోతున్నాం. ఒక్కటి దీనికి కారణం ఏంటి అని అంటే నాకెవరు కూడా అసిస్టెంట్స్ లేకపోవడం. మొత్తం వర్క్ నేనే చేసుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు డేట్స్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్కసారి టైపింగ్ మిస్టేక్స్ అవుతాయి. ఒక్కొక్కసారి 1994 బదులు 1984 టైప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మొన్న నువ్వు కూడా చూడు వెళ్ళి నువ్వు పంపించిన గోత్రనామాల్లో రీఛార్జ్ గోత్రం అని ఉంది. రేచర్లేమో రేచర్లేనా రీఛార్జ్ గోత్రం అని పడింది. అయితే ఆవిడ నాకు కంటిన్యూగా కాల్లో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఇలా అయింది అలా అయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అబ్బాయికి నేమ్ కరెక్షన్ కోసం ఇచ్చే 6 months అవుతుంది. చేస్తానమ్మా అంటే రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా, వారానికి ఒకసారి మాట్లాడుతుంటే చేస్తానంటున్నాను మర్చిపోతున్నాను. మొన్న నాకు గుర్తు పెట్టుకొని లేదు వీళ్ళది చెయ్యాలి అని చెప్పి వాళ్ళ అబ్బాయిలది కంప్లీట్ చేసి ఏమనుకోకండి అని అంటే మాకు టైం రాలేదండి అని అంటే అట్లా అనుకోవద్దండి. ఏంటో చేద్దాం అనుకోవడము కుదరకపోవడము మేబీ ఇప్పుడు మంచి టైం అయి ఉండొచ్చు. నేను టైం రాదని నేను అనుకోను. అది కూడా నేను పాజిటివ్గానే ఆలోచించమంట. ఇప్పుడు మంచి టైం అయి ఉండొచ్చు అండి, మీరు ఏమనుకోవద్దు. నేను లేట్ అయింది నా వల్ల అంటే అయ్యో అట్లా మీరే అనుకోవద్దమ్మా, మీ గురించి నాకు తెలుసు. ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటా, రెస్పాన్స్ ఇస్తూనే ఉంటాను నేను. అలా గుర్తుండి ఎవరు మీ క్లయింట్స్లలో మీరు చెప్పండి, ఎవరైనా లాస్ట్ ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని దాన్ని కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు చెప్పు పద్మిని, ఎవరన్నా నువ్వు ఇప్పటి వరకు అయిపోయింది ఆన్సర్ వచ్చేసింది. నాట్ ఎట్ ఆల్. నేను ఆవిడ లాస్ట్ 4-5 నెంబర్స్ గుర్తుండి నాకు నా మొబైల్లో కొట్టి ఆవిడ ఫోన్ నెంబర్ వెంటనే పైకి వచ్చేస్తుంది కదా, చేసి ఏమండి మీ గోత్రం ఏంటండి అంటే రేచర్ల గోత్రం అండి అని చెప్తే రీఛార్జ్ అని పడిందా ఇందులో అంటే అవునా అయ్యో సారీ అండి అని. సారీ కాదులేండి పర్వాలేదు చూసుకోండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. అట్లా నేను ఎంతమందికో నేను పంపిస్తూ ఉంటాను కదా, వాట్సాప్లో పంపిస్తూ ఉంటాను సంతకాలు చేసిన తర్వాత. వాళ్ళు పాపం ఈ మధ్య వాట్సాప్లో ఒకటి వచ్చింది, దాన్ని ఏమంటారు, డిసపియర్ మెసేజెస్ డిసపియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అంటే నేనేం చేయలేనండి. వన్ సైడ్ అని అన్ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను తిరిగి పంపించినవి ఎన్ని సందర్భాలు ఉన్నాయి. నా క్లయింట్స్ అయ్యి 1 సంవత్సరం 10 నెలలు అయ్యి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండి అమ్మ ఇట్లా అవుతోంది అట్లా అవుతోంది అని చెప్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఇంత దాంట్లో ఏదైనా నేను మిస్టేక్ మర్చిపోతానో లేకపోతే లేట్గా చేస్తాను, దానివల్ల మీ పేరు నేను యూట్యూబ్లో పెట్టేస్తా, జబర్దస్త్ రిప్లై ఇస్తా. ఇవ్వండి, ఇవ్వమన్నా జబర్దస్త్ ఇస్తే మేము ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్తామని అంటే ఒక్కటి మాత్రం వాస్తవంగా నేను చెప్పగలుగుతాను ఏంటంటే నా కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువ. ఓకే, మీరు దాంతో నన్ను కొనేసుకున్నాను అనుకుంటే అది పొరపాటు. అర్థమైందా? అది ఎందుకు లేట్ అయిందో అనేది నేను కూడా చెప్పలేను. మీరు చేసినప్పుడే అయ్యో చేద్దాము అని చెప్పి గుర్తుకు రావడము, చేసిన తర్వాత కూడా నేను ఫోటో తీసి పంపించకుండా ఏదో ఒకటి పని పడడం. నాకు ఇంట్లో కూడా నేను పని వాళ్ళని పెట్టుకుంది ఎవరు లేరు, నీకు తెలిసిందే కదా. ఇంట్లో వర్క్ అంతా చూసుకోవాలి, బయట చూసుకోవాలి, హోమాలకి చూసుకోవాలి, ప్రసాదాలు పంపించాలి. ఈ రోజుకి ప్రసాదం కవర్స్ మీద ఈ రోజుకి అడ్రస్లు కూడా నేనే రాస్తాను. అంత వర్క్ లో మరి నాకు నేను మెస్అప్ అయిపోతుంది ఒక్కొక్కసారి. బట్ దిస్ ఇస్ అంటే మీ అపాయింట్మెంట్స్ కి సంబంధించి ఇక కమెంట్స్ లో చూసేది రెమెడీస్ ఏవైతే చెప్తున్నారో ఇప్పుడు మనం యూట్యూబ్ లో మన ఛానల్లో చెప్తూ ఉన్నాం కదా, ఆ రెమెడీస్ పని చేయట్లేదు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి కొంతమంది కమెంట్స్ చేస్తారు. పొరపాటును కూడా వేస్ట్ అని అనుకోకండి. ఎందుకంటే ఏ రెమెడీ అయినా కూడా నేను ముందు చేసి దాని నుంచి నేను ఎట్లాంటి ప్రతిఫలం పొందాను. ఇప్పుడు మీరు చూస్తే 108 దీపాలది అయితే 2 ప్రాణాలని బయట పెట్టేసింది చక్కగా. చిన్నపిల్లలు వాళ్ళు. భగవంతుడు నాకు అందుకే స్ఫురణ కలిగించాడేమో అని నేను అనుకుంటున్నా. అంటే 108 పిండి దీపాలు ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ అనుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడైనా కూడా పిండి దీపం పెట్టడం ఓకే, కానీ 108 పిండి దీపాలు పెట్టడం అనేది మన నుంచే స్టార్ట్ అయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అది ఒకళ్ళకి లేదు ఇంకొకళ్ళకి చెప్పాలి అని చెప్పి నేను నా దగ్గర కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళకే చెప్పుకోవచ్చుగా. అవును,
దాన్ని అవునా దాచుకొని కదా? చెప్పొచ్చు కదా. లేదు అని చెప్పి మీ అందరికి తెలియాలి అని చెప్పి ఓపెన్ గా ఓపెన్ గా చెప్పడము. అది 7 మంత్స్ బేబీని కాపాడింది అని ఆ అమ్మాయి సంతోషంగా చెప్పడం. మళ్ళీ మొన్ననే ఆ అమ్మాయి చెప్పినందుకు మా మా చైల్డ్ కూడా ఉన్నారు అని అంటే వీళ్ళకి చెప్పడం, దండం పెట్టుకోమ్మా తప్పకుండా ఎటువంటి పరిస్థితులను వెలిగించు అని చెప్పడం. నువ్వు నువ్వు పెట్టేటప్పుడు నీకేమైనా ఇబ్బంది అవుతే నాకు ఫోన్ చేయి అంటే మళ్ళీ మానేస్తారేమో అని మొక్కు తీర్చుకోకుండా ఎంత పిండి కావాలి, ఎన్ని ఒత్తులు కావాలి, నెయ్యి ఎంత పడుతుందో నేను చెప్తానమ్మా, నువ్వు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టు అని చెప్పడం. అలా చాలా సందర్భాల్లో చాలా మందికి నేను హెల్ప్ చేసిన ఉన్నాయి. అయితే నేను చేసిన హెల్ప్ ఏది కూడా ఇది నేను చేశాను అని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకొని ఈ కమెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి రెమెడీస్ గురించి. నన్ను ఈ రెమెడీ వల్ల పని అవ్వట్లేదు అంటే మీరు రెమెడీని కూడా అంటున్నారు. అందులో మనం చెప్పే రెమెడీస్ అన్నిట్లోనూ దైవత్వం నిండే ఉంటుంది, డివినిటీ కంపల్సరీ ఉంటుంది. మీరు నన్నేదో అంటున్నారు అని చెప్పి ఆ రెమెడీని దయచేసి అనకండి. ఇప్పుడు ఏం కష్టాలు పడుతున్నామో, దేనికి ఏం తప్పు పడుతున్నామో కాబట్టి ఎవరిని కూడా ఒక మాట అనవసరంగా అనకండి. మీకు నచ్చలేదు చేయకండి, మానేసేయండి, నో ప్రాబ్లం. కానీ మీ వల్ల ఇట్లా అవుతోంది, మీ వల్ల ఇట్లా మోసపోతున్నారు, మీ వల్ల సోమరిపోతుల తయారైపోతున్నారు, హిందూ ధర్మాన్ని వీళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, ఇవన్నీ అసలు తట్టుకోలేని మాటలు నిజంగా చెప్పాలి అని అంటే. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నాకొచ్చి పెద్ద అవార్డు ఇచ్చిన ఆ రోజు మిమ్మల్ని అనవసరంగా అన్నామండి, మీరు చాలా మంచివారని నాకు తర్వాత అర్థమైందని చెప్పి మీరు అవార్డు ఇచ్చినా మీరు ఆ రోజు అన్న మాట మాత్రం నేను మర్చిపోను. గుర్తుంటుంది. కరెక్ట్. ఎవరండి వీళ్ళు అనంటే హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు పెట్టారండి. ఇప్పుడే ఈ మధ్య మళ్ళీ అవార్డు ఇచ్చారు నా గురించి తెలుసుకుని చెప్పి ఫస్ట్ వర్డే చెప్తాను నేను. డెఫినెట్లీ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నన్ను బాధ పెట్టకూడదు. రైట్. ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీస్ ఇందాక మీరు అన్నట్టుగా దేవుడికి సంబంధించి అది వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఆంజనేయ స్వామి బాలం పూజ గురించి చెప్పారు, తర్వాత ఎన్నో స్తోత్రాలు చెప్తూ ఉన్నారు. మరి ఇట్లాంటివన్నీ చెప్పి సోమరిపోతులను చేయొద్దు అని అంటే పూజ చేసుకోండి అని చెప్తే సోమరిపోతులు అయిపోతే ఎన్నో దేవస్థానాల్లో ఎన్నో వైభవాల్ని అందుకుంటున్నటువంటి సేవలను అందుకుంటున్న స్వామికి కూడా అంటే అది కూడా మరి పూజలు చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సోమరిపోతులు అవుతున్నట్టుగా మనం పరిగణించాలా? మీకు ఇంకో విషయం చెప్తా పద్మిని, వాళ్ళు హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నారు. ఒక 3 days బిఫోర్ కాల్ చేశారు. కాల్ చేస్తే చాలా ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నారు. అయితే ఏం కాదని చెప్పి 108 దీపాలు పెట్టుకోమా అని చెప్పాను. ఇవాళ నడవాలండి మా బాబు, నడవట్లేదు అని అంటుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నడుస్తారమ్మా మీ చైల్డ్, మీరు బాధపడకండి అని చెప్తే ఇవాళ దండం పెట్టిస్తే రేపు సాయంత్రానికి పిల్లాడు నడిచాడు. మళ్ళీ వాళ్ళు నాకు ఇబ్బందులుగా ఉందమ్మా, అదమ్మా, ఇదమ్మా అంటే అమౌంట్ సమకూరాలనుకో ఎవరైనా వేరే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి డబ్బు సమకూరాలి. వాళ్ళు వెళ్ళి అప్పటికప్పుడు ఏ కూలి పని చేసి నేల పని చేసి డబ్బు సంపాదిస్తారు? అప్పే చేయాలిగా, ఎవరినో ఒకళ్ళని అడగాలి కదా. ఆ అడగాలి, వాళ్ళు ఇస్తారు అనే ధైర్యము, ఎవరిని అడగాలి అని చెప్పి స్ఫురణకి రావడం అంతా 520741 రెస్టారెంట్ కౌంట్ నౌ డన్ ఇది తెప్పిస్తుంది కదా. అక్కడ కూర్చొని చదవడమే కదా మనం చెప్పేది, ఇంకేం చేయమనట్లేదు కదా, మనమేం రాబరీ చేయమనట్లేదు, అవునా కదా. నువ్వు అక్కడ కూర్చొని చదువు, నమ్ము, ఎలాగోలాగా నీకు డబ్బులు అందుతాయి. ఆ పర్టికులర్ విషయంలో ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? హాస్పిటల్దే తీసుకో నువ్వు, ఇంకా నువ్వు ఫీజు అవన్నీ కూడా చూడకు. ఫీజు అంటే ఎవరో ఒకళ్ళు కడతారు. ఇవాళ రేపు హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉన్నాయి చెప్పు? అసలు ఎవరైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎవరో నలుగురు చేతులేస్తే కానీ బయటికి రాలేం. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా అలాంటి వాటికి ఉపయోగపడతాయి. స్విచ్ వర్డ్స్ కానీ, నెంబర్స్ కానీ తప్పకుండా మనం చెప్పేవి ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేవే చెప్తున్నా. ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో ఉపయోగపడకపోతే మీ సంతకంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మీరు ఎవరి దగ్గరైనా చూపించుకోండి. నా దగ్గర చూపించుకోవాల్సిన అవసరం లేదు, చూపించుకోండి. పర్టిక్యులర్గా తప్పకుండా 16, 26, 29 లేదు అంటే 13, 31 ఇలాంటి వాటిల్లో తప్పకుండా మీ డేట్స్ ఆఫ్ బర్త్లో ఉండాలి, లేకపోతే మీ సిగ్నేచర్ నెంబర్స్లో ఉండాలి. అయితే ఇట్లా బ్యాడ్ కమెంట్స్ ఎప్పుడైనా నా దృష్టికి వస్తే జనరల్గా చూడను కమెంట్స్, ఎప్పుడైనా చూస్తే నేను వెంటనే రిప్లైస్ ఇస్తూ ఉంటాను. కొన్ని చాలా అసహ్యకరంగా పెడుతూ ఉంటారు, సొల్లు అది ఇది అనుకుంటూ చెత్తవాగుడంతా వాగుతుంటారు. డెఫినెట్గా రిటార్ట్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ప్రోగ్రామ్స్ చేస్తూ లేకపోతే నవ్వినా కూడా తిట్టేవాళ్ళని చూసానక్క. నేనైతే మనస్ఫూర్తిగా నవ్వుతా, నేను ఆర్టిఫిషియల్ గా నవ్వలేను. నాకు నవ్వొస్తే నేను హార్ట్ఫుల్ గా మొత్తం ఓపెన్ స్మైల్ నేను నవ్వుతాను. దానికి కూడా
ఈ నవ్వులేంటి, ఇదేంటి, అదేంటి, సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అలా ఏం అనిపించింది. చేస్తాము, మీరు గొప్ప హిందువులు అంటే మనం కోపం రాని పొజిషన్ లో ఉన్నాం మనం. అదే కదా, కోపం రాని పొజిషన్ మనం ఎలా అవును, నేను గొప్ప చావలేదు కదా. హిందువునే, నేను హిందువుగా పుట్టడమే గొప్పయ్యా, ఇంక నేను మళ్ళీ గొప్ప హిందువునే ఒకటి ఇంకా. అవునా కాదా? మనం ఆన్సర్ చేయడంలో పర్వాలేదు అనేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు బోలెడు మంది ప్రశంసిస్తున్నారు. అంతమంది ప్రశంసలతో అబ్బా వీళ్ళకి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనం డౌన్ టు ఎర్తే ఉన్నాం. ఆ కోపం వచ్చినప్పుడు కూడా అలానే డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పి ఎవరేమన్నా కూడా మనం ఏం నేనైతే అనలేకపోతున్నాం. అనేస్తున్నానక్క, నేను నవ్వుతూ ఉంటే కూడా నవ్వుతున్నారు ఉంటే, అంటే బాగుంది. ఇక నవ్వుతే తప్పంటే ఇంకేం నవ్వద్దట, అంటేవి ఇంకా. ఓవర్గా నవ్వద్దట, ఓవర్గా వాట్ ఇంకంతా రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టు, ఒకరికి నచ్చినట్టు చేయలేం కదా. కస్టమైజ్డ్ గా ఒక్క వ్యూవర్ కోసమే చేస్తున్నటువంటి షో కాదు ఇది. అందరూ 10 మంది ఉంటారు. ఇప్పుడు మనకి 5 లక్షల మంది నియర్లీ మన ఓన్లీ భక్తి వింగ్ కి సంబంధించి ఉన్నారు. అందరికి సంబంధించి చేస్తున్నాం. మరి ఎన్నో మీరు ఇందాకన్నట్టుగా ఎంతో మందికి పనులు అయ్యాయి, ఎంతో మంది ప్రశంసించారు మనల్ని. వాళ్ళని నేను అడుగుతున్నా, మరి చేయమంటారా రెమెడీస్, వద్దంటారా? మీరు కమెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయాలి. ఇట్లా బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళకి మేం కాదు సమాధానం చెప్పడం, మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంతో మంది ఫోన్లు చేసి ఎన్నో సార్లు ప్రశంసించారు కదా. దిస్ ఇస్ ద టైం, ఒక్కసారి బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఎట్లా అనిపించిందో. మీరు ఓపెన్ గా చెప్పండి, వాట్ ఎవర్ యూ ఫీల్ చెప్పండి. ఓకే, ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నేను. అంటే నేనేదో గ్రేట్ అని నేనేం చెప్పట్లేదు. ఎవరైనా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అది క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడతారా పత్రిని చెప్పు? అసలు రెండోసారి మాట్లాడతారు ఎవరైనా? అట్లా ఎంత మందితో మాట్లాడతాను నేను, ఎంత మందితో మాట్లాడతాను. మీరు మళ్ళీ డబ్బులు కట్టండి అనో, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా సర్వీస్ అడిగితే అమ్మ దీనికి ఇంత అవుతుంది మరి మీరు చూసుకోండి అని చెప్తాను. అమ్మ ఇప్పుడు లేవు అని అంటే కనుక సరే ఈ స్విచ్ వర్డ్ వాడండి అని చెప్తాను, లేదా తగ్గించండి అని చెప్తే తగ్గిస్తాను. ఎవరు కూడా ఇంత క్లయింట్‌తో అంత ఇట్లా అంటే ఒక ర్యాపో పెంచుకోవాలని చెప్పి ఎవరు చూడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లయింట్ అంటే సమస్యలతో వస్తారు. ఒకసారి మాట్లాడితే ఇంకా సమస్యలు తీసుకొస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు అన్న ఉద్దేశంతో దూరం పెట్టిన వాళ్ళని చూసాను. కానీ అలా ఉండకూడదు. మనము వాళ్ళకి బాధ కలిగినప్పుడు మనం కాస్త ప్రశాంతంగా మాట్లాడితే వాళ్ళు కొంచెం అనునయిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఊరట చెందుతారు కదా అని చెప్పి ఆల్మోస్ట్ నేను మాట్లాడుతూనే ఉంటాను. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా నేను అనుకుంటున్నా. కాబట్టి అట్లా తప్పుగా మాట్లాడడము, నవ్వుతేనే తప్పంటే ఏం చేస్తాం? మైత్రి ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి, మైత్రి అని వచ్చింది. నవ్వుతూనే తప్పు అంటే ఎట్లా అసలు? ఎగ్జాక్ట్లీ, నవ్వుతే కూడా పాపం భరించలేకుండా ఉన్నారు. ఇట్లా పెట్టుకొని మాట్లాడు, మొత్తం ఇట్లా ఇట్లా కప్పేసుకుంటాక, ఇట్లా కప్పుకొని నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటాను. నేను నవ్వుతూనే ఉంటాను, నవ్వుతూనే చేస్తాను. నా స్టైల్ ఇదే. నేను మీ స్లేవ్ ని కాదు, నేను షోకి యాంకర్. సో నా స్టైల్ ని అడాప్ట్ చేసుకోండి దయచేసి. మీకు నచ్చినట్టుగానే చేస్తాను ఎండ్ ఆఫ్ ది డే, కానీ మీకు మాత్రమే నచ్చినట్టుగా మాత్రం చేయలేను. రైట్? నచ్చాలి కదా, ముందు నాకు నచ్చాలి. కరెక్ట్. నేను నా కోసం బ్రతికేటటువంటి వ్యక్తిని ఫస్ట్. రైట్ అక్క. ఎనీవేస్ బోల్డ్ అని విషయాలకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో, ఎవరైతే ప్రశంసిస్తూ ఉన్నారో వాళ్ళు కమెంట్స్ లో కూడా తెలియజేస్తే ఆ బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళకి కూడా ఒక అర్థమవుతుంది ఎంతమంది ప్రశంసిస్తున్నారు అని. రైట్? రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.